श्री राधे राधे मिल्क सेंटर। हमारे पास शुद्ध दही, दूध, घी, खोआ, श्रीखंड, बासुंदी, पनीर और स्वादिष्ट मिठाइयाँ मिलेंगी। शादी समारोह और पार्टी के लिए संपर्क करें। हमारा पता है स्टेट बैंक के बाजू में, मेन रोड, बेला। प्रोफाइटर सन्नी उर्फ अभिलाष गौड़। मोबाइल नंबर है हमारा 7989676718 और दूसरा नंबर है 8886797235। कब के बिछड़े मिले हैं आज। नमस्कार, माय माउली हिंदी समाचार में आपका स्वागत है और मैं हूं शेख इस्माइल। सुना है उन्होंने खरीद लिया है करोड़ों का घर शहर में, लेकिन आंगन दिखाने आज भी वो बच्चों को तोई गुड़ा लाते हैं। शहर की हलचल से दूर है, यहाँ मन को आराम है। घर तो अब भी मौजूद तोई गुड़ा में है, शहर में तो बस मकान है। यही है बेला मंडल के तोहीगुड़ा की रहस्यमय कहानी। 40 साल पहले सातनाला प्रोजेक्ट का आगमन और गांव पूरी तरह से उजाड़ दिया गया। गांव के गलियारी, कुआं, सड़क, चौराहे, रास्ता, पहाड़, खेती, खलियान से जुदा कर दिया। प्रोजेक्ट का बनना खुशी की बात, तरक्की जिले में होना गर्व की बात, ऐसा गांव वासियों ने सोचा और अपना हंसता खेलता खिलखिलाता गांव को त्याग दे दिया। अब इस गांव के बिछड़े तो लोग अपना अलग अलग बसेरा ढूंढ लिया। सर छुपाने के लिए कोई शहर तो कोई दूसरे गांव बस गए, लेकिन इस गांव की यादें अपने दिल से निकाल न पाए। हर साल 10 फरवरी को पूरा गांव अपने पुराने गांव में दस्तक देता है और ये आज का तीसरी मर्तबा है। कोई कुएं के पास बैठता है तो कोई ग्राम पंचायत के पास, खेत खलियान, पहाड़, जमीन, दीवार, पठार के पास बैठकर पुरानी यादें ताज़ा करता है और तस्वीरों के माध्यम से यादों को कैद कर लेता है। हम सभी ने सुना, पाठशाला के दौरान स्कूल के छात्र पुरानी यादें ताज़ा करने के लिए गेट टुगेदर पार्टी रखते हैं, लेकिन बेला मंडल में पूरा गांव अपनी यादों के सहारे पूरे दिन गीत गाते हैं, नाचते हैं और खेल कूद के साथ साथ एक परिवार जैसे मिलजुल कर खाना खाते हैं। जो छोटे बच्चे थे वो अब बुजुर्गी के तरफ मुड़ रहे हैं, यादों के सहारे अपने गांव की मिट्टी की खुशबू का आनंद लेते हैं।
సంవత్సరాల తర్వాత ఇలా గెట్ టుగెదర్ కావడం చాలా సంతోషంగా ఉంది. వీరి జ్ఞాపకాలు అంటే మేము చిన్నగా ఉన్నప్పుడు వీళ్ళందరూ కూడా చాలా మెచ్యూర్గా ఇప్పుడు ఈ ప్రోగ్రాం నిర్వహించడం చాలా సంతోషంగా ఉంది. వాళ్ళు పాత జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ ఒక నెల రోజుల నుంచి చాలా ప్లాన్గా ఈ ప్రోగ్రామ్ని నిర్వహిస్తున్నారు. దీనికి వాళ్ళ శ్రమ ఎంత ఉంది. కోర్ కమిటీ సభ్యులు మాత్రం వాళ్ళకి అసలు పొద్దున్న నుండి సాయంత్రం వరకు వాళ్ళ సేవలు అసలు వీళ్ళ సేవల్ని అర్థం చేసుకొని ఈ ఊరు వాళ్ళు కూడా వీళ్ళకి సపోర్ట్ చేసి ఈ ప్రోగ్రామ్ అనేది 3 సంవత్సరాలుగా కంటిన్యూ చేయడం అనేది చాలా ఆనందంగా ఉంది. మరియు ఇలాంటి ప్రోగ్రామ్స్ కూడా ముందు ముందు జరగాలని మేము ఆశిస్తున్నాం. ఈ ప్రోగ్రామ్ వల్ల ఈ ఊర్లో పాత విలేజ్ వీళ్ళు ఉండే ఈ ఊరు మొత్తం ఈ ప్రాజెక్ట్ వల్ల షిఫ్ట్ అయిపోవడం వల్ల వీళ్ళందరూ కూడా వివిధ ఊర్లకి షిఫ్ట్ అయిపోయారు. కాబట్టి వీళ్ళందరూ గెట్ టుగెదర్గా వచ్చి ఆ పాత జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ పాత పాఠశాల మరియు పొచ్చమ్మ టెంపుల్, హనుమాన్ టెంపుల్ దగ్గర వీళ్ళందరూ కూడా వాళ్ళ జ్ఞాపకాలను నెమరు వేసుకుంటూ చాలా కంటతడి కూడా పెట్టుకున్న సందర్భాలు కూడా కనిపిస్తున్నాయి ఇక్కడ. కాబట్టి వీళ్ళందరికీ కూడా ఇలా చూడడం చాలా ఆనందంగా ఉంటుంది. మాకు కూడా మా అత్తమ్మ వాళ్ళు వీళ్ళందరూ కూడా చాలా ఎంజాయ్ చేస్తున్నారు. తరాలకి ఇవన్నీ కూడా మేము ఈ ముందు తరాలకి మెసేజ్గా ఈ ప్రోగ్రాం నిర్వహిస్తున్నాం. వాళ్ళు కూడా ఇట్లా యూనిటీగా ఉండాలి. ఆ పాత ఊర్లో ఉండే ఈ పెద్ద మనుషులు ఎట్లున్నారో వాళ్ళని ఆదర్శంగా తీసుకుంటూ ముందు తరాల వాళ్ళు కూడా వీళ్ళని ఫాలో అవుతూ మంచి ఇలాంటి ప్రోగ్రాంలు నిర్వహించాలని మేము కూడా ఆశిస్తున్నాం. కూడా ఇది 3 సంవత్సరాలు అయిపోయింది. ఇక్కడ ఆత్మీయ సమ్మేళన జరుపుకుంటున్నాం. ఇది వెళ్ళిపోయి ఇప్పుడు 42 సంవత్సరాలు అవుతుంది. అయితే ఎక్కడ కలవలేమని పెళ్ళిళ్ళలో పోతే నేను వచ్చినప్పుడు వాళ్ళు వచ్చినప్పుడు నేను రాను. అందుకని ఈ ఆత్మ సమ్మేళన పెట్టినందుకు ధన్యవాదాలు. ఇక్కడికి వచ్చిన తర్వాత మేము పోచమ్మ గుడి, హనుమల్ల టెంపుల్, మళ్ళా మైసమ్మ, మళ్ళా సవారి బంగ్లా అన్నీ చూసి ఈ ఆటలు కూడా ఆడుతున్నాం. ఎందుకంటే కలిసినందుకు 40 సంవత్సరాల క్రితం అంటే దాదాపు ఈ సంవత్సరంతో 41 సంవత్సరం పూర్తి చేసుకున్న శుభ సందర్భంగా అంటే 41 సంవత్సరాల క్రితం సాత్నాల చెరువు పడుతున్నదంటే మా తాతలు తండ్రులు ఇక్కడ పుట్టి పెరిగి ఈ ఇండ్లని చేళ్ళను వెళ్ళేటప్పుడు ఎంత బాధతోటి ఎంత కన్నీటితోటి వెళ్ళిపోయినటువంటి సన్నివేశాన్ని మరి అప్పుడప్పుడు వాళ్ళు మరి వారు గ్రామాలలో స్థిరపడినా కూడా ఈ తోయగూడ గ్రామం గురించి ఆ ఆ ఊళ్ళో నివసిస్తున్నటువంటి గ్రామస్తులతోటి చర్చించి మరి బాధపడుతూ ఒక్కోసారి నా చేనుని, నా ఇంటి స్థలాన్ని, నా గ్రామాన్ని, నా చదువుకున్న బడిని, గుడిని చూద్దామని చెప్పి మరి ఎప్పుడు ఆరాటపడేటువంటి వాళ్ళు మరి మేము గత 2 సంవత్సరాల నుంచి ఇది 3వ సమ్మేళనం. మరి వీళ్ళందరినీ ఒకే వేదిక మీద ఒకే గ్రామంలో ఒకటే కుటుంబ తీరంగా ఉన్నటువంటి గ్రామం, ఎంతో ఐక్యతకు పేరుగాంచినటువంటి తోయగూడ గ్రామం. మరి అప్పుడు ఆదిలాబాద్ నియోజకవర్గంలోని మరి అతిపెద్ద గ్రామము. మరి పాడి పంటల్లో కూడా పేరుగాంచింది. అప్పుడు ఎస్పోర్ పత్తి అంటే మొట్టమొదటి ఆదిలాబాద్ నియోజకవర్గం, ఆదిలాబాద్ జిల్లాలో మరి తోయగూడ గ్రామంలో పండించినటువంటి గ్రామంగా పేరు పొందింది. మరి అప్పుడు సాత్నాల ప్రాజెక్టు పడి మరి సారాంత భూముల్ని, పెరుగటువంటి భూముల్ని అన్న, నాన్న, మామ, కాక అని అంటే సఖ్యతతోటి ఎంతో ప్రేమ అనుభవాలతో ఉండి అన్ని కులాలకు, అన్ని మతాలకు కలిసిమెటువంటి ఊరిని వదిలిపెట్టిన బాధని మరి ఎంతో ఘోరంగా మరి మా పెద్దలు చెప్పుతూ పాపం అప్పుడప్పుడు చూసేవారు. ఇప్పుడు మేము చేసినాం ఇది అందరికీ ఒకే రోజు ఈ ఫిబ్రవరి 10వ తారీఖు నాడు ప్రతి సంవత్సరము అందరం ఒకే జాగాల మన 37 గ్రామాలకు వలస వెళ్ళినటువంటి గ్రామస్తులందరినీ పిలిపించుకొని ఇక్కడ అందరినీ ఒకరినొకరిని కలుసుకొని మా ఇంటి స్థలాలను, మా పొలాలను, మేము చదువుకున్న బడిని, గుడిని, మరి మా వాగుని ఇవన్నీ చూసి ఆనందపడుతూ ఒకసారి దుఃఖపడుతూ మరి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తున్నాం. మరి ఈ కార్యక్రమం మరి ఇది రాష్ట్ర లెవెల్లో కూడా మరి చూసిండ్రు. మరి ఇంత మంచి గ్రామం ఇక్కడ చూస్తే మరి ఇవన్నీ ఇరుసబెట్టి త్యాగం చేసినటువంటి గ్రామం. ఈ ఒక్క గ్రామం మున్పు గురైతే మరి దాదాపు ఒక 40-50 గ్రామాలకు 20 ఎకరాల భూమికి లీనిచ్చినటువంటి దాతలైన్లు ఈ తోయగూడ గ్రామస్తులు అని చెప్పి బయట చెప్తుంటే మాకు కొంచెం ఆనందం అనిపిస్తుంది. ఒక పక్కన బాధపడుతూ ఈ భూమిని, ఈ పుట్టిన భూమిని రుణం తీర్చుకోవడం కోసమే ప్రతి సంవత్సరము ఫిబ్రవరి 10వ తారీఖున వచ్చి ఈ రుణం తీర్చుకోవడం కోసం మాకు ఈ అవకాశం కల్పించిన మా కమిటీ సభ్యులందరికీ కూడా పేరున ధన్యవాదాలు తెలుపుతూ అందరికీ నమస్కారం.